సీమాంధ్ర జిల్లాల్లో జై ఆంధ్ర నినాదంతో ఉద్యమాలు సమావేశాలు జరుగుతున్నాయని మీకు తెలుసా? ఏం జరిగినా మీడియాలో న్యూస్ వస్తుందనుకుంటే అది భ్రమే. ఇంతకీ ఏం జరుగుతోంది? మెజారిటీనా మైనారిటీనా అన్నది పక్కన పెడితే దీనిపై తాజాగా గుంటూరులో జై ఆంధ్ర లాయర్ల సమావేశంలో అడ్వకేట్ ప్రసాద్ ఆవేదన మీరే చూడండి. ఒక పచ్చి అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి ఈరోజు శవాలు పీకు తినే రాజకీయ రాబందులు, రెండు అవినీతికి కార్పొరేట్ దందా నడిపిస్తున్న రియల్ ఎస్టేట్ దందా నడిపిస్తున్నటువంటి లంచబండి పెద్దలు, మూడు ఒక పచ్చి నిజాన్ని అబద్ధమని చెప్పి వాస్తవాలను భద్రీకరించి రాసేటువంటి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ మూడు ఒక వేదిక మీదకి వచ్చేసి ఒక పచ్చి అబద్ధాన్ని నిజమని ఈ రోజు సమగ్రమైన పూటకాన్ని ప్రజలు చూపిస్తున్నారు. 2006వ సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖున ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లో మెయిన్ పేపర్లో వచ్చింది, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం మేమంతా ప్రాణత్యాగాలు చేస్తామని చెప్పినని తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రకటించి ఒక వ్యాసం వచ్చింది. ఇది తప్పు అని చెప్పమనండి. ఇది రేపు పత్రికలు ప్రకటించమని నిజంగా తమ్ముంటే రేపు తెల్లారిసరికి ఉద్యమాలు ఎన్నికిపోతాయి. తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు. ఎంపీ రాయపాటి సాంబశివరావు డిసెంబర్ 6, 2009. ఇది అబద్ధమా? ఇప్పుడు రాజీనామాలు ఎందుకంటున్నాం? ఏ ప్రజలు మోసం చేయడానికి? తర్వాత జై ఆంధ్ర, ఇది జగన్ సేన నినాదం. డిసెంబర్ 7వ తారీఖు 2009. కాంగ్రెస్ ప్రతిపాదిస్తే టీడీపీ మద్దతు ఇస్తుంది. ప్రతిపాటి పునారావు తెలంగాణ ప్రభుత్వ తీర్మానానికి మద్దతు ఇస్తాం. టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు జై తెలంగాణ, కేసీఆర్తో చేతులు పట్టుకొని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఓటేస్తే స్టేట్ ఇస్తా మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నటువంటి పథకాల ప్రభాకరు ఆనాడు తెలంగాణ గురించి మాట్లాడాలా. ఈ రోజు విశాలంగా సభలు పెట్టి విపులంగా చెప్తానంటున్నాడు రమణమణి డయాస్ మీదకి. మేము దానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఆ రోజు దానికి తెలంగాణ గుర్తు రాలేదా? నేను నీతికి నిజాయితీకి నిలువుటదు అని చెప్పినటువంటి జయప్రకాష్ నారాయణ తెలంగాణకు ఓకే 8/12/2009 తెలంగాణకు ఓకే. ఇప్పుడు సమస్యలు తెలియదా? ఇక్కడ ఏం జరుగుతాయని తెలియదా? ఇవన్నీ మరి ఎందుకు మీరు చెప్పారు? 2013 10 ఆగస్టు ఇది ఏమన్నా సోనియా గాంధీ చేసేట అంటున్నారు. మళ్ళీ అదే జయప్రకాష్ నారాయణ. వీళ్ళంతా ఎవరండి? అంతా భూస్వాములు, పెట్టుబడిదారులు, పత్రికలు అంతా. ఇది ఈ పత్రిక రాయమనండి. రేపు తెల్లారిసరికి సమైక్య పోటం అనేది ఖరాబ్ కాకపోతే మేము ఛాలెంజ్ చేసేవాళ్ళ మీద రండి, డిబేట్ రండి, మాట్లాడదాం. ఎందుకు మీరు అబద్ధాలు చెప్తున్నారు? వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఆంధ్రపాటు వీటి కోసం హైదరాబాద్, అందుకని ఇప్పుడు అంటున్నారు యూటీ ఎందుకంటే లూటీ చేయడానికి విశాలం మీద తోచుకోవచ్చు. అదే సమైక్యం. ఈ పోటకాలన్నీ మీరు పత్రిక రాయండి. మీ పత్రిక ప్రచురించింది ఈ రోజు చెప్పండి ప్రజలకి. తెల్లారిసరికి సమైక్య మద్దతం తోట ముడుచుకొని పోతే మేము ఆ పట్టాల తీసుకొని పోతాం. లాంటికి లేదు. ఎంత దుర్మార్గమైనది! మీ పత్రికలు రాయరా? మొన్న ఎస్సీ ఎంప్లాయీస్ ని, బీసీ వాళ్ళని 2 రాష్ట్రాలు స్వాగతిస్తూ రాష్ట్రాలు తెరిపించండి, గవర్నమెంట్ స్కూల్ తెరిపించండి, ఆర్టీసీ తెరిపించండి, మీ ట్రావెల్స్ జరుపుకుంటున్నారు, మీ బ్రాంతి షాపులు జరుపుకుంటున్నారు, మీ కార్పొరేట్ కాలేజీలు జరుపుకుంటున్నారని చెప్పారంటే మేము 150 మంది పోతే 300 మంది పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టేసి రబ్బర్ బుల్లెట్స్ ఫోర్స్ రబ్బర్ బుల్లెట్స్ వచ్చారు, రాష్ట్ర పోలాలతో వచ్చారు. మీడియా వచ్చింది, పత్రిక వచ్చినాయి. ఎలా చూస్తే మీడియా లేదు, పత్రిక లేదు. సమైక్యమే. ఎందుకున్నారు సమైక్యం అంటే చెప్పండి. మా దగ్గర వాదన లేదు, విత్తన వాదన తప్ప. లాయర్ని అడిగాం, నేను పాంప్లెట్ వేసా, ఈ రాష్ట్రం సమైక్యంగా ఎందుకుంటారో చెప్పండి అంటే సమాధానం లేదు. నువ్వు సమైక్యమా విభజన? ఇదే మాట. అరే వినండి, దగ్గర క్లైంట్ వచ్చినప్పుడు వాడు చెప్పేది మనం వినాలి. అందులో వాస్తవం ఉందా, న్యాయం చేయకుండా వినాలి కదంటే ఏంటవుతండి? సమైక్యం విభజన. నేను అందుకే అడిగా, కొట్టిస్తున్నా వాళ్ళు దేనికంటే చేసింది మెడ్రాస్ లో ఉన్న వాళ్ళని వినపడటానికే సమైక్యం ఉందని అన్నా. నో వాయిస్. సమైక్యాన్ని విభజించడానికి పూర్తిస్తామని వస్తే ఆయన కూడా మీరు ఊరేగుతూ మేమనగాలి, అయ్యా మద్రాసు చేశావు, ఇప్పుడు తెలంగాణలో ప్రత్యేకంగా 2గా చేయాయా అంటే ఆయన మనమెత్తుకుని ఊరే కదా, తెలంగాణ వాళ్ళు ఎత్తుకుని ఊరే కదా. ఇలా వాదం తెలిసాక వాళ్ళ దగ్గర వాదం లేదు, ఇతర వాదం తప్ప. అడ్వకేట్ ప్రసాద్ సూటిగా వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ఇప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీకి, నాయకులకు లేదు. సమైక్య రాష్ట్రం కోసం దేనికైనా రెడీ అంటూ గుండెలు బాదుకుని చెబుతున్న లీడర్లకు కూడా అంత ధైర్యం లేదు. చివరికి కవరేజ్ విషయంలో ఛానళ్లు, పత్రికల బండారాన్ని అడ్వకేట్ ప్రసాద్ కుండబద్దలు కొట్టినట్టు బయటపెట్టారు. అందుకే కావచ్చు ఈ సమావేశానికి మీడియా కవరేజ్ దక్కలేదు.